సంహారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికింటిది వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికద వేరండుగాథ పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. భూషణములు చెవులకు భుజతోషణములు అనేక జన్మ దురితౌగ నిరిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణములు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహ విశేషం వల్ల హైదరాబాద్లో కొండాపూర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామ ఆంజనేయేశ్వర మహాసన్నిధానంలో ఈ బోర్డు రూమ్లో మనం కూర్చొని శ్రీమన్ మహాభాగవతాన్ని మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, పెద్దలు మీరందరూ కూడా అనుభవజ్ఞులు. నిత్యానందం గారి యొక్క ప్రేరణ ఉత్సాహం వల్ల మహాభాగవతాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఇందులో 12 స్కంధాలు ఉన్నాయి. ఈ 12 స్కంధాలని యథాయోగ్యంగా క్లుప్త సుందరంగా మనం మాట్లాడుకున్నాం. అది కాక 18 పురాణాల పరిణామంగా ఉంది. అనేక పురాణాలు ఉన్నాయి. బ్రహ్మపురాణం అంటే 10,000 శ్లోకాలు ఉన్న గ్రంథం. పద్మపురాణం 55,000 శ్లోకాలతో ఉంటుంది. విష్ణు పురాణం 23,000 శ్లోకాలతో ఉంది. శివపురాణం 24,000 శ్లోకాలతో ఉంది. భాగవతం 18,000 శ్లోకాలతో ఉంది. నారద పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక మార్కండేయ పురాణం ఇందాక మనం అనుకున్నాం 9,000. అగ్ని పురాణం 15,400 శ్లోకాలు. భవిష్యోత్తర పురాణం 14,500 శ్లోకాలు. బ్రహ్మ కైవర్త పురాణం 18,000 శ్లోకాలు. లింగ పురాణం 11,000 శ్లోకాలు. వరాహ పురాణం 24,000 శ్లోకాలు. ఇక స్కాంద పురాణం 81,000. 81,000 పైన ఇంకా 100 శ్లోకాలతో ఉన్నటువంటిది. వామన పురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. కూర్మ పురాణంలో 17,000 శ్లోకాలు ఉన్నాయి. మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలు ఉన్నాయి. గరుడ పురాణంలో 19,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక బ్రహ్మాండ పురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ రకంగా 4 లక్షల పరిమాణం గల 18 పురాణాలు. ఈ పురాణాలలో నదులలో గంగా నదిలాగా, దేవతల్లో బ్రహ్మగారిలాగా, నక్షత్రాల్లో చంద్రుడిలాగా, సముద్రాల్లో పాలసముద్రంలాగా, పర్వతాలలో ఎత్తైన మేరు పర్వతంలాగా, గ్రహాలలో సూర్యుడిలాగా, రాక్షసుల్లో ప్రహదాలులాగా, రత్నాలలో పద్మరాగంలాగా, చెట్లలో హరిచందనంలాగా, ఋషులలో నారద మహర్షిలాగా, ధేనువులలో కామధేనువులాగా, సూక్ష్మాలలో జీవుడిలాగా, జయింపరాని వాటిలో మనస్సులాగా, అట్లాగే వసువులలో హవ్యవాహనులాగా, అతిథి సంతానంలో విష్ణువులాగా ఆదిత్యుడు అయిన, రుద్రులలో నీలలోహితునిలాగా, బ్రహ్మలలో భృగువులాగా, సిద్ధులలో కపిలులాగా, గుర్రాల్లో ఉచ్చేశ్రవంలాగా, సర్పాలలో వాసుకులాగా, మృగాలలో సింహంలాగా, ఆశ్రమాలలో గృహస్థాశ్రమంలాగా, వర్ణాలలో ఓంకారంలాగా, శస్త్రాలలో ధనుస్సులాగా, యజ్ఞాలలో జపయజ్ఞంలాగా. ఇదంతా భగవద్గీతలో ఉన్న విషయాలే. చాలా వరకు వ్రతాలలో అహింసలాగా, యోగాలలో ఆత్మయోగంలాగా, ఓషధులలో యవలలాగా, వాక్కులలో సత్యవాక్కులాగా భాగవతం దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అంతేకాదు, ఈ భాగవత పురాణం చదివినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళకి తప్పకుండా శ్రీవైకుంఠ ప్రాప్తి, విష్ణు సాహిత్యం పొందుతారు అని చెప్పి మహర్షి అని చెప్తున్నాడు. సకలాగమార్థపారగుడు అకలంక గుణాభిరాముడు అంచిత బృందారక వంచపాదజుడు సుఖయోగికి వందనంపు సురిది వనరుతుందని సర్వశాస్త్రాల అర్థాన్ని మీరు కడముట్ట తెలిసినటువంటి వాడు, కళంకం లేనటువంటి గుణాలతో ఆకర్షణీయమైనటువంటి వాడు, దేవతల వల్ల కూడా నిత్యము నమస్కారాలు పొందేటువంటి పాద ద్వంద్వం కలవాడైన సుఖ మహర్షికి, ఆ సుఖయోగికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తూ
సకల గుణాతీతుడు సర్వజ్ఞు సర్వేషు నఖిల లోకాధారు ఆదిదేవు పరమదయారసోద్భాసితుడు తథచా వివర్జిత పాదాభ్యు అనతిశయను ఆశ్రితమందారు ఆద్యంత శూన్యుని వేదాంత వేద్యుని విశ్వమయుని కౌస్తుభ శ్రీవత్స కమనీయ వక్షుని శంఖ చక్రగదా శాద్యధరుని శోభనాగారు పీతాంబరాభిరాము రత్నరాజితమగుడ విభ్రాజమాను పుండరీకాక్షు మహనీయ పుణ్యదేవు తలతు మతియునుతియంతు దేవకీ తనయనిపుడు. గుణాలకు అతీతమైనటువంటి వాడు, పద్మపత్రాలు నేస్తాలు గలవాడు, ఆయన గొప్పదైన పుణ్యమశీలం గలవాడు. ఆయన దేవకీ నందనుణ్ణి భరించి నిరంతరం కూడా నేను వారికి దాసుడై ఉంటానని చెప్పి అని ఈ రీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు చెప్పిన సంతుష్ట మనస్కులై విని మునుల్ ప్రేమమ్మను పద్మనాభుని చిత్తమ్మను నిలిపి తద్గుణములను భాషించుతుం ధన్యులై చనిరి ఆత్మీయ నికేతనంబులకు ఉత్సాహంబు వర్ధిల్లగన్ అని పూర్తి చేశారు. ఈ రకంగా స్తోత్రం చేసిన సూతుడు మొదటి నుంచి చివరి వరకు భాగవత పురాణం చెబితే ఆ మనుషులంతా కూడా మనసులో ఎంతో సంతోషంగా ఎంతో శ్రద్ధగా విని హృదయంలో పద్మనాభుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణ నిలుపుకొని ఆయన గుణాలను ఎక్కువ ప్రస్తుతిస్తూ ధన్యులై ఉత్సాహ ఉప్పొంగుతుంటే వాళ్ళ నివాసాలకు వెళ్ళారు అని చెప్పారు. అని చెప్పి చివరి చెబుతూ ఉన్నాడు. జనక సుతాహృచ్చోర జనకవచోలబ్ధ విపినశైల విహార జనకామిత మందార జననాజక నిత్య దుఃఖ జయ సంహార. జనకుని పుత్రికైనటువంటి సీతాహృదయాన్ని దొంగిలించినటువంటి వాడా రామచంద్రుడా, తండ్రి మాట వల్ల లభించినటువంటి అరణ్యాచల విహారాలు కలవాడా, పెద్దల కోరికలను తీర్చే పారిజాతమా, పుట్టుక మొదలైన విద్య దుఃఖ సమూహాన్ని సంహరించేటటువంటి వాడివయ్యా అని చెబుతూ దీన్ని పూర్తి చేస్తున్నాను. జగదవన్న విహారి శత్రులోక ప్రహారి సుగుణవన్న విహారి సుందరీ మానహారి విగత కలుషపోషి వీరవర్యాభిలాషి సగురు హృదయతోషి సర్వదా సత్యభాషి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. యదక్షరపథభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా తోతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు అని విన్నవిస్తూ శ్రీమాన్ నిత్యానందం గారికి చిలకపాటి విజయరాఘవాచార్యులు అని పిలువబడే నేను మా మిత్రులందరూ విన్నపం చేస్తూ దీనిని రామచంద్రమూర్తి దివ్య పాదార విందం అజంతా సమర్పణ చేస్తూ విరమిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. ఇవాళ 3వ తారీఖు డిసెంబర్ 2025 త్రయోదశి తిథి. మార్గశిర మాసంలో మనం శుక్లపక్షంలో ఉన్నాం. అందరూ క్షేమంగా ఉందురుగాక, సుఖంగా ఉందురుగాక, నిరంతరం కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ జీవితాలని ఆనందంగా సుఖ సంతోషాలతో శాంతిగా ఉందురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీరామ్.